హలో పీపుల్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సాధారణంగా రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ నంబర్లు చూస్తూ ఉంటాం. కొంతమంది హాబీగా కూడా చూస్తూ ఉంటారు, ఈ వెహికల్ ఏ ప్రాంతానిది అన్నట్లుగా. సాధారణంగా ఏపీ అని కానీ టీఎస్ లేకపోతే టీజీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. దాన్ని బట్టి అది తెలంగాణదా, ఆంధ్రప్రదేశ్దా, తమిళనాడుదా లేకపోతే కర్ణాటకదా ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో బీహెచ్ అని ఒక నంబర్ కనిపిస్తోంది. అది చూడడానికి ఇంచుమించు ఈ విధంగా ఉంటుంది నంబర్ ప్లేట్. అయితే ఇది కనిపించినప్పుడంతా కూడా ఇది ఏ దేశానిది లేకపోతే ఏ రాష్ట్రానిది అనే ఒక అనుమానం వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇనిషియల్ స్టేజెస్లో ఎట్లా అనిపించేదంటే కొన్ని ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ ఉంటాయి, అవేమన్నా ఇలా ఉన్నాయా, స్పెషలీ అలొకేటెడా అన్న డౌట్ కూడా వచ్చేది. అయితే ఈ బీహెచ్ నంబర్ ప్లేట్ అనేది భారత్ సిరీస్ నంబర్ ప్లేట్స్ అని కొత్తగా భారతదేశంలో వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. దాదాపుగా 2021 నుంచి ఇవి చలామణిలో ఉన్నాయి. చాలా మందికి వీటి గురించి తెలియకపోవచ్చు, కాకపోతే ఇవైతే మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అందరూ తీసుకోవడానికి అవకాశం లేదు, కొంతమందికి మాత్రమే స్పెసిఫిక్ గా వీటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బీహెచ్ నంబర్ ప్లేట్లు ఏంటి, వాటికి సంబంధించి ఎవరెవరు దీనికి అర్హులు, వాటి వల్ల ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే బీహెచ్ నంబర్ ప్లేట్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, దాంతోపాటుగానే ఇది సిరీస్, బీహెచ్ సిరీస్ అంటే భారత్ సిరీస్. ఇది నంబర్ మాత్రం ర్యాండమ్ గా జనరేట్ అవుతుంది, దీంట్లో చాయిస్ ఉండదు, ర్యాండమ్ గా జనరేట్ అవుతుంది. ఇదంతా కూడా మొబైల్లో అప్లికేషన్ త్రూ జరిగిపోతూ ఉంటుంది. అదే విధంగానే ఇది కూడా ఒక ర్యాండమ్ ఆల్ఫాబెట్ నంబర్, యూనిక్ నంబర్ ఒకటి మన కోసం జనరేట్ అవుతుంది. సో ఇది నంబర్ ప్లేట్. అయితే ఈ నంబర్ ప్లేట్ అర్హత ఏంటి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా చూసినట్లయితే భారత్ సిరీస్ నంబర్ ప్లేట్లు ఏ విధంగా ఉంటాయంటే ఎవ్రీథింగ్, అంటే దీనికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉందనే విషయాలు ఇంతగా చెప్పాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో భారత్ సిరీస్ ని 2021లో కూడా భారతదేశంలో ఇవి చలామణిలో ఉన్నాయి. వీటికి సంబంధించి భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్లు ఒక్క చోట గనక రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత తెలంగాణకో లేకపోతే ఇంకొక రాష్ట్రానికో షిఫ్ట్ అయినప్పుడు వాటిని, ఆ వెహికల్స్ ని ఆ రాష్ట్రాల్లో ఆపి వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వాటి నుంచి కూడా దీనివల్ల సేవ్ అవ్వచ్చు. భారత్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందంటే భారతదేశం మొత్తానికి కలిపి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళినంత మాత్రాన అక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్లు అనేవి ఎప్పుడైనా సరే మామూలుగా 15 సంవత్సరాలకు ఒకసారి, అంటే వెహికల్ కొన్న వెంటనే 15 సంవత్సరాలకి ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటాము. కానీ ఈ భారత్ సిరీస్లో 2 సంవత్సరాల నిడివికి ఒకసారి పే చేయాల్సి వస్తుంది. అంటే 15 సంవత్సరాలను డివైడెడ్ బై 2గా వేసుకొని ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనము కంతులాగా కట్టాల్సి వస్తూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఈ విధంగా సంవత్సరము, భారత్, దాంతోపాటు నంబరు, ఒక యూనిక్ నంబర్ వస్తుంది, ఫార్మాట్ ఇవి. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు ఉంటారు, హూ ఇస్ ఎలిజిబుల్? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిఫెన్స్ పర్సనల్స్, అంటే ఏదైనా సరే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఇట్లా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు, దాంతోపాటుగానే పబ్లిక్ సెక్టార్ యూనిట్ స్టాఫ్ ఉంటారు వాళ్ళు, దాంతోపాటు ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేసరికి వాళ్ళు పనిచేస్తున్న సంస్థ ఆ రాష్ట్రంతో పాటు ఇంకొక 3 రాష్ట్రాల్లో, అంటే మొత్తం 4 రాష్ట్రాల్లో వాళ్ళ కార్యకలాపాలు జరుగుతూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పక్క రాష్ట్రంలో వెళ్ళి మళ్ళీ అతను రీలొకేట్ అవ్వాలి, అంటే ఉద్యోగరీత్యా అతనికి షిఫ్టింగ్ వస్తూ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ పక్క రాష్ట్రంలో ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఇది తీసుకొచ్చారు. కాబట్టి వాటిని స్క్రూటినైజ్ చేయడానికి ఈ నియమాలని పెట్టుకున్నారు. అది ఒక నియమం. అలాగే దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు ఇందాకే చెప్పాను మీకు. దీనివల్ల రిజిస్ట్రేషన్స్, అంటే మనం కొత్త రాష్ట్రంలోకి వెళ్ళిన వెంటనే మళ్ళీ రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 సంవత్సరాల నిడివితో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ కొత్త రాష్ట్రంలో అడ్రస్ చేంజ్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. అదే విధంగానే మొత్తం ఒక్కసారిగా మనం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండా 2 సంవత్సరాలకు ఒకసారి కట్టుకుంటూ ఉంటాము. ఇంకొక విషయం ఏంటంటే మనము ఆన్లైన్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మళ్ళీ మనం కిందికి వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి కానీ ఇట్లా లేకుండా డైరెక్ట్గా ఇదంతా కూడా ఆన్లైన్లో కంటిన్యూ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది. దాంతోపాటుగానే ఎలిజిబిలిటీ మనకు ఉందా లేదా అనేది మాత్రమే తెలుసుకోవాలి. రెండవది, ఇక్కడ ట్యాక్స్లు ఏ విధంగా పే చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ట్యాక్స్ స్లాబ్లు ఉంటూ ఉంటాయి కదా, ఆ విధంగా బీహెచ్ నంబర్ ప్లేట్లకి ట్యాక్స్ ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా తెలుసుకోవాలి.
బిహెచ్ నెంబర్ ప్లేట్లకు ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే వాహనం ఖరీదు అంటే వెహికల్ కాస్ట్ మనకు 10 లక్షల రూపాయల కంటే తక్కువ గనక ఉందంటే పెట్రోల్ అయితే 8%, డీజిల్ అయితే 10%, ఈవీ అయితే 6%. పెట్రోల్ అనేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. పెట్రోల్కి 8% ఉన్నట్లయితే దానికంటే 2% ఎక్కువ డీజిల్కి, 2% తక్కువ ఈవీకి ఉంటుంది. ఈవీని ప్రోత్సహించడానికి చేస్తున్నారు, డీజిల్ని డిస్కరేజ్ చేయడానికి దానికి ట్యాక్స్ ఎక్కువ పెట్టారు. అదేవిధంగానే 10 నుంచి 20 లక్షల స్లాబ్లో గనక మనం కొనే వెహికల్ ఉన్నట్లయితే దానికి 10, 12, 8. అదేవిధంగానే 20 లక్షల కంటే పైన ఉన్నట్లయితే 12% పెట్రోల్ వాహనాలకి, 14% డీజిల్ వాహనాలకి, 10% ఈవీ వాహనాలకి ఉంటుంది. ఇందాకే చెప్పినట్లుగా 2% ఎక్కువ డీజిల్కి, 2% తక్కువ ఈవీలకి ఉంటుంది. అయితే మామూలుగా వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 15 సంవత్సరాలు నిడివి అనేది ఉంటుంది. దాన్ని లైఫ్ అంటాం. లైఫ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మామూలు వాహనాలను అయితే మళ్ళీ దాన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఆర్టీఏ ముందు ప్రజెంట్ చేసి 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని పొడిగించుకుంటూ ఉంటాం. అదే విధంగానే బిహెచ్ రిజిస్ట్రేషన్లని పొడిగించవచ్చా, లేకపోతే 15 సంవత్సరాల తర్వాత జరిగే పరిస్థితి ఏంటి అని మనకు అనుమానం వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇవి. బిహెచ్ నెంబర్ ప్లేట్లు కూడా 15 సంవత్సరాల తర్వాత మనము దాన్ని రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల నిడివి ఏదైతే ఉంటుందో ఆ విధంగా కాకుండా తర్వాత నుంచి యథావిధిగా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఆర్టీఓల రిజిస్ట్రేషన్లు ఉంటాయో ఆ విధంగానే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అవి చూయించుకొని 5 సంవత్సరాలకు ఒక్కసారి వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు. అప్పుడు 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలకు ఒక్కసారిగా చేస్తారు. అది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసేటప్పుడు బిహెచ్ నంబర్ ప్లేట్లో ఏ విధంగా అయితే రోడ్ ట్యాక్స్లు కడుతూ ఉంటామో ఆ పరిణామాల బట్టి కాకుండా, ఆ ప్రామాణికాల బట్టి కాకుండా స్టేట్కి సంబంధించి ఏ స్టేట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేసుకుంటామో 5 సంవత్సరాల నిడివి కోసం అక్కడున్న రూల్స్ ప్రకారము అక్కడున్న ఏవైతే ప్రొసీజర్స్ కానీ లేకపోతే పాలసీస్ ఉంటాయో దాని ప్రకారంగా మనం దాన్ని చేయాల్సి వస్తుంది. దానికి తగ్గట్లుగానే గ్రీన్ ట్యాక్స్ అవి కూడా పే చేయాల్సి వస్తుంది. తర్వాత మనం బిహెచ్ నంబర్ ప్లేట్ని కొనుక్కున్న తర్వాత యూజువల్ గానే కార్లు అమ్ముతూ ఉంటారు చాలా మంది. అలా అమ్ముకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ బిహెచ్ నెంబర్ ప్లేట్ని మళ్ళీ అమ్మచ్చా, అమ్మకూడదా? బిహెచ్ నెంబర్ ప్లేట్ని సాధారణ వ్యక్తికి అమ్మినప్పుడు పరిస్థితి ఏంటి? దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. బిహెచ్ నెంబర్ ప్లేట్లను కూడా మనము అమ్ముకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నెంబర్ ప్లేట్ని. అయితే కొనుక్కునే వ్యక్తి మన దగ్గర ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ వ్యక్తి దగ్గర గనక బిహెచ్ నెంబర్ ప్లేట్కి ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు సేమ్ నంబర్ తోటి సేమ్ ప్లేట్ని అతని డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసి ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తాం, అతని డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తారు, రెండూ కలిపి ఆన్లైన్లో అప్లై చేస్తే ఆ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లేదు రెండో వ్యక్తి ఎవరి దగ్గర అయితే కొనుక్కుంటున్నారో మనం, రెండో వ్యక్తికి బిహెచ్ ఎలిజిబిలిటీ లేకపోతే అతను ఏం చేస్తాడు? అప్పుడు స్టేట్ ఎలిజిబిలిటీ కోసం చూసుకుంటారు. అంటే సాధారణ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా టీఎస్ కావచ్చు, లేకపోతే ఏపీ కావచ్చు, ఈ విధమైన రిజిస్ట్రేషన్ ని కంటిన్యూ చేసుకోగలుగుతారు. అయితే ఈ బిహెచ్ రిజిస్ట్రేషన్లో లాభాలేంటి, నష్టాలేంటి, ఈ విషయాన్ని చూద్దాం. లాభాలేంటి? మళ్ళీ రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాష్ట్రం మారినప్పుడంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ ఫ్లెక్సిబిలిటీ, ఒక్కసారిగా 15 సంవత్సరాలకు తగ్గ ట్యాక్స్ కట్టే పని లేకుండా 2 సంవత్సరాలకు ఒకసారి కట్టుకోవచ్చు, భారం తగ్గుతుంది ఒక్కసారిగా. అదేవిధంగానే ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి వేరే రాష్ట్రాలకు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల గురించి మనం వింటూ ఉంటాం, ఆ రాష్ట్రంలోకి పోయామంటే అసలు వేరే నెంబర్ ప్లేట్ చూస్తేనే అడుగుతూ ఉంటారు అని చెప్పి అంటుంటారు కదా. మన దగ్గర అయితే అలాంటి సమస్యలు కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి నిజంగానే. అలాంటి సమస్య ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా బిహెచ్ నెంబర్ ప్లేట్ అంటే అది లోకల్ కిందనే పరిగణించబడుతుంది కాబట్టి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి, ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఇదంతా కూడా డిజిటల్లో అయిపోతుంది, వాహన యాప్ అని ఉంటుంది దాంట్లో అయిపోతుంది కాబట్టి మనము ఫిజికల్గా బయటకు వెళ్ళి అంతా ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ సపోర్ట్ హెల్ప్ అంతా కూడా మనం ఎవరి దగ్గర అయితే వాహనాన్ని కొంటూ ఉంటామో ఆ వాహనదారులు అమ్మే డీలర్లు హెల్ప్ చేస్తూ ఉంటారు. నష్టాలేంటి? ఎవరెవరు దీన్ని తీసుకోకూడదు అన్నట్లయితే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఆబ్వియస్లీ తీసుకోలేరు, లిమిటెడ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతో పాటుగానే నాన్ ఎలిజిబుల్ బయ్యర్స్, అంటే ఇది బిహెచ్ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్తో కొనుక్కున్న వ్యక్తి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి అమ్మేటప్పుడు మళ్ళీ సాధారణ రిజిస్ట్రేషన్కి మార్చుకోవాలి కాబట్టి అదొక నష్టం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ట్రెడిషనల్కి మారిపోవాలి కాబట్టి ఆ చిన్న ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. అండ్ రెండోది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సిస్టమ్ ఇంకా ఫుల్గా ఎక్విప్ అవ్వలేదు, అన్ని చోట్ల కూడా లేదు. కొన్ని రిజిస్ట్రేషన్లు ఆర్టీఏ ఆఫీసులు, లేకపోతే టైర్ 2 సిటీస్లో కావచ్చు, లేకపోతే టైర్ 2 టౌన్స్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో అవైలబిలిటీ కానీ అవగాహన కానీ తక్కువ ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే మీరు బిహెచ్ నెంబర్ ప్లేట్ని తీసుకోవాలా వద్దా? వివరాలు. ఎందుకు తీసుకోవాలి?
మీరు తరచూ రాష్ట్రాల మధ్యలో మారుతూ ఉంటారు, ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి, ఒక రాష్ట్రంలో కొన్ని రోజులు ఇంకో రాష్ట్రంలో కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలలు ఉండాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తీసుకోవాలి. మీకు ఎలిజిబిలిటీ ఉంది, అలాంటప్పుడు కూడా ప్రిఫర్ చేయొచ్చు. రెండోది, మీకు ఆ ట్యాక్స్ ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటున్నారు, దానికి సంబంధించి కూడా ఇది తీసుకోవచ్చు. కానీ మీరు వెంటనే కారు ఒక 2-3 సంవత్సరాలు వాడుకొని అమ్మేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది 2-3 సంవత్సరాలు వాడుకొని అమ్మేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కావచ్చు. ఇంకా మీరు ఎప్పటికీ మారే ఉద్దేశం ఉండదు, ఎప్పుడున్నా కూడా మనం ఈ రాష్ట్రంలోనే ఉంటాము అన్న ఒక నమ్మకం ఉంటుంది, అలాంటప్పుడు కానీ. అట్ ది సేమ్ టైం నాన్ ఎలిజిబుల్ బయ్యర్ పూల్ ఉంటుంది కాబట్టి, అంటే మళ్ళీ మనం కాలం అమ్మాలనుకున్నప్పుడు ఆ కొనలేని వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఆలోచించుకొని ఈ కార్లని BH నెంబర్ ప్లేట్లని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా BH నెంబర్ ప్లేట్లకు సంబంధించి. మీకు అవకాశం ఉంటే చక్కగా BH నెంబర్ ప్లేట్ ని తీసుకోండి. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ని ఇట్లాంటివన్నింటినీ కూడా పొందొచ్చు, అంటే 2 సంవత్సరాలకు ఒకసారిగా కట్టుకుంటూ. లేని పక్షంలో యథావిధిగా 15 సంవత్సరాలకి కొనసాగించవచ్చు.